మా డాడీ మా ప్రాచి ఇక్కడ పోటీ పడుతున్నారు అమ్మవారికి దీపాలు పెట్టడానికి. అలానే మా డాడీ చూడండి ఎలా పోషిస్తున్నారు అమ్మ దగ్గర. ఇంకెందుకు లేటు అనుకొని మా అమ్మ అత్తయ్య కలిసి మంచిగా అమ్మవారికి హారతి అందించారు. అలా హారతి చక్కగా తీసుకున్నాం నేను ప్రాచి. నేను ఎందులో ఉంటే ప్రతి దాంట్లో తను ఉండాలి వీడియోలో అన్నట్టు చూసుకుంటుంది అది. ఇక్కడ దండం పెట్టుకున్నారు కదా వాళ్ళు మా బాబాయ్ పెళ్ళిళ్ళు అనమాట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు. ఇక్కడ మా అమ్మమ్మ చూడండి వాళ్ళు వదిన అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మకి చూపిస్తున్నారు. చూడు వదిన అద్దం మీద ఎలా రాయిపించాడు మామయ్య అని. మీకు స్టార్టింగ్ నుంచి చూపించలేదు కదా, అసలు ఎంత కష్టపడ్డారంటే ఆ బొగ్గు వెలిగించడానికి చాలా కష్టపడ్డారు మా మామయ్య. నిజం చెప్తున్నా అండి, నిజం అది మాత్రం. మా ప్రాచికి బొట్టు పెట్టమంటే చూడండి ఎంత పెద్ద బొట్టు పెట్టిందో. బొట్టు పెద్దది ఇష్టమే కదా, కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది అంతే. అలా ఒక్కొక్కరు వరుసగా వచ్చి మేకని పట్టుకుని దండం పెట్టుకున్నారు అమ్మవారికి. పూజ అమ్మమ్మాళ్ళ సైడ్ కాబట్టి అమ్మమ్మాళ్ళు పోతనేస్తున్నారు కాబట్టి మామయ్యను మా మమ్మీ వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. దాంట్లో నేను సాయి తుషాంత్ ప్రాచి కూడా పెట్టుకున్నాను దండం. సో తుషాంత్ చూడండి భయపడుతున్నాడు, అన్నయ్య నువ్వు ఎత్తు నేను పక్కన ఉంటానులే అనుకుని. సో అలాగే నేను భయపడి అడిగాను మేమైనా ఎత్తుకోవాలంటే అవసరం లేదండి మీరు దండం పెట్టుకుంటే సరిపోతుందని దండం పెట్టుకుని వచ్చేసాం. మామయ్య పాపం చేయలేకపోతుందని ప్రాచి తీసుకుంది ఆ పనిని. మా అమ్మ ఇంకా వీళ్ళిద్దరితో అవ్వదు అనుకుని మా మమ్మీ లోన పెట్టిన సాంబ్రాణితో వెలిగించేసింది. అమ్మవారికి ఇది నేను చాలా ప్రేమతో అర్పిస్తున్నానని చెప్పి ధూపం వెలిగించింది అమ్మ. ఇక్కడ అమ్మమ్మ తాత ఇంకోసారి దండం పెట్టుకున్నారు. పాపం ఈ తాతి పరిస్థితి చూడండి. మేము గుడికి వచ్చే ముందు స్నానం మొదలు పెట్టారు. మధ్యలోని ఆ పోతునేయడం వల్ల మొత్తం ఆ బ్లడ్ మొత్తం అక్కడ దారిలా కారిపోతుంది. నాకైతే పాపం అనిపించింది. పాపం ఎంత కష్టపడి స్నానం చేశారు, మళ్ళీ అదంతా ప్లేస్ పాడైపోతుంది అనుకుని. ఇక్కడ మా ప్రాచి చూడండి మా అందరికి పంచుతుంది. ఇంత క్యూట్ గా తింటుంది కదా తను. తిన్నావమ్మా సరిపోదా తిన్నావా? ఇదంతా మామూలే అండి. ప్రాచి ఎందుకు అలా పడుతుందంటే వాళ్ళు రోజు వారి ఇలాగే మాట్లాడుకుంటారు. ప్రాచి ఎప్పుడు వాళ్ళ తాతతో అమ్మమ్మతో అలానే ఉంటుంది. చూసారా తింగర్ పనులు అంటే మా ప్రాచి తర్వాత ఎవరైనా. గాయస్ చెప్పాను కదా మా తాతయ్య చెప్తారని. సో ఈ ముక్కు దేనికో అనేది మా తాతయ్య చెప్తారు, బాగా వినండి. మనం అసలు ఈ గుడికి ఎందుకు వచ్చాం, పోతు ఎందుకు వేస్తున్నాం కాస్త చెప్పండి. ఎందుకంటే మా సొంత తల్లి మా ఇంటమ్మ తల్లి అనమాట. మా కూతురికి ఒకప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేనందువల్ల ఆ టైంలో నేను ఏం చేశానంటే అమ్మ తల్లి జనని కల్పవల్లి లోకమాత నా కూతురు ఆరోగ్యపరంగా నాకు బయటకు వస్తే నేను ముక్కు చెల్లించుకుంటాను, పోదు తెచ్చుకుంటాను మొక్కుకున్నాను. ఆ విధంగా నా కూతురు ఆరోగ్యకరంగా బాగానే చాలాగా చూసింది తల్లి కాబట్టి మా తల్లికి ఈ వేళ మొక్కు తీర్చుకున్నాను నేను. అది తల్లి. So stay tuned for part 4.